ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ మనం ఇక్కడి వరకే నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ రిమైనింగ్ 4 కూడా నేను ఇవాళ చూపిస్తాను మీకు. ఇవి డిస్టర్బ్ కాకుండా రిమైనింగ్ ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తా. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రెడ్లు మనకు 2 కలిసినాయి, ఇంకో బ్లూ కూడా కలిసింది. సో మనం ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఈ టూ లైన్స్ తీసుకున్నప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, టాప్ లేయర్లో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది టాప్ లేయర్లో లెఫ్ట్ సైడ్ ఉంది. ఇట్లా 2 లెఫ్ట్ కాకుండా ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉండాలి. ఓకేనా? సో ఇట్లా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు రైట్ వచ్చేసింది కదా, ఇది డిస్టర్బ్ అయింది కదా. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. అంటే ఇది చేసినా ఏం కాదు, ఇంకొక 1 స్టెప్ ఎక్కువ అవుతుంది, దీన్ని పక్కన పెట్టుకోవాలి. లేదా ఏం చేద్దామంటే అప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఇటు పెడుతున్నా. ఓకే, ఇటు వద్దు, ఇటు కూడా పెడితే ఏమైతే ఇక్కడ కూడా ఆల్రెడీ సాల్వ్ అయింది కదా, ఇటు కూడా వద్దు, వేరేది ఇక్కడ ఇటువైపు పెడతాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇట్లా అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎక్కడుంది, డౌన్ లేయర్లో రైట్ సైడ్ ఉంది, ఇది కూడా డౌన్ లేయర్లో లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఓకే, డౌన్ లేయర్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు చూద్దాం. ఓకే, వచ్చిందా లేదా? ఈ 2 ఉన్నాయి, ఇది ఇట్లే ఉన్నది, ఇది ఇట్లే ఉన్నది, డిస్టర్బ్ కాకుండా సెట్ చేసుకున్నాం మనం. తర్వాత ఏం చేయాలి, దీన్ని ఇటువైపు పడుకోవాలి. ఓకే, మొత్తం అయితే కలిసింది, ఒకటి బ్లూ కలిసింది. అయితే ఇక్కడ మన టాస్క్ ఏంటంటే, మనం కన్ఫ్యూజన్ ఏంటంటే మరి ఏ కలర్ ఎటువైపు ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఎట్లుంటుంది అంటే 4x4లో ఎగ్జాక్ట్గా సెంటర్ పీస్ అనేది ఉండదు కాబట్టి మనమే గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ పీస్ అనేది మనమే గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉంది సెంటర్ పీస్ అంటే ఏ కలర్కు ఫ్రంట్ సైడ్ ఏది ఉంటుంది, రైట్ సైడ్ ఏది ఉంటుంది, మనమే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మొన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే వైట్ కిందకి పెట్టుకున్నాం, ఎలాగో ఎల్లో పైకి పెట్టుకున్నాం, ఈ 2 ఫిక్స్. దీని తర్వాత సపోజ్ మనకు ఫ్రంట్ సైడ్ ఆరెంజ్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉండాలి గ్రీన్ ఉండాలి, రైట్ సైడ్ బ్లూ ఉండాలి, బ్యాక్ సైడ్ ఇక ఆరెంజ్ ఉంది, ఆరెంజ్కి ఆపోజిట్ ఏమొస్తుంది, బ్లూ వస్తుంది. కానీ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ బ్లూ వచ్చింది. అయితే ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం దీన్ని ఇటువైపు తీసుకొచ్చుకోవాలి. ఓకేనా? ఇటువైపు గ్రీన్ చేయాలి మనం. సరే, ఫస్ట్ మనం గ్రీన్ చేద్దాం, గ్రీన్ చేయడానికి ట్రై చేద్దాం. గ్రీన్ అనేది సెకండ్ లేయర్లో అంటే ఒకటి ఆల్రెడీ వర్టికల్ లైన్ అయిపోయింది, ఇటువైపు ఎక్స్ట్రా ఉన్నది. సో నెక్స్ట్ మనకు వచ్చేది ఇటువైపు ఉండాలి. ఎక్కడుంది, ఇక్కడెక్కడో ఉంది, డౌన్ ఇటువైపు ఉంది కదా. సో ఇట్లా పెడదాం మనం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు చూడండి, డౌన్లో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది కూడా డౌన్లో రైట్ సైడ్ ఉంది, డౌన్లో లెఫ్ట్ సైడ్ ఉంది ఎక్స్ట్రా పీస్. సో మనం ఏం చేస్తున్నాం, నేను ఈ 2 లేయర్స్ కలిపి తిప్పుతున్నా. ఓకేనా? ఇప్పుడు మీకు నొటేషన్స్ కూడా నేను చెప్తా తర్వాత. RL తర్వాత ఈ ఒక్కటి ఈ 2 కలిపి వాటికి సంబంధించిన నొటేషన్స్ ఫస్ట్ నేను మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మీరు ఈ సెంటర్ పీసెస్ మీరు సాల్వ్ చేసుకోండి. ఓకేనా? ఇది సాల్వ్ అయిపోయింది. తర్వాత ఓకే, డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే చూడండి, వచ్చేసిందా లేదా, బ్లూ వచ్చేసిందా లేదా. యాక్చువల్గా బ్లూ అనేది మనకు 3x3 లైట్లు ఉంటాయి, బ్లూ ఉన్న గ్రీన్ పక్కన కదా, ఆపోజిట్లో ఉంటాయి. మరి మనకు పక్కన వచ్చినాయి, అందుకనే ఇదే చిక్ అన్నమాట. 4x4లో మనకి ఇదే చిక్కు మనం సెట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకు ఎల్లో వైట్ కిందకు ఉంటుంది, ఎల్లో పైన ఉంటుంది, ఫ్రంట్ ఆరెంజ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్రీన్. ఓకే, ఇది కరెక్టే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బ్లూని ఇటువైపు తీసుకెళ్ళాలి. ఓకేనా? బ్లూని ఇటువైపు తీసుకెళ్ళాలి. తర్వాత ఆరెంజ్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఆరెంజ్ ఇటువైపు ఉంది, ఒక లైన్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా లెఫ్ట్ సైడ్ ఉంది సెకండ్ లైన్లో. మరి ఇక్కడ ఎట్లుంది, ఇది కూడా లెఫ్ట్ సైడ్ ఉంది, అట్లాగా ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం, మీరు చూడండి 2 వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇటువైపు ఇట్లా. ఓకేనా? డైరెక్షన్ చేంజ్ చేస్తున్నా, మళ్ళీ ఇటు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసింది చూడండి, వైట్ కిందకి ఆరెంజ్ వచ్చేసింది, ఆరెంజ్కి లెఫ్ట్ సైడ్ గ్రీన్ వచ్చింది, ఇక్కడ మనకు బ్లూ రావాలి, ఆరెంజ్కి ఆపోజిట్ రెడ్ రావాలి, అంటే ఇది ఇటు రావాలి. ఓకేనా? ఈ 2 చేంజ్ కావాలి. సో ఈ 2 చేంజ్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్
ఫస్ట్ మనం ఓకే దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఇటు ఇంటర్చేంజ్ కావాలి. ఓకే ఒకసారి తిప్పిన తర్వాత ఏం చేస్తున్నా నేను ఇంటర్చేంజ్ చేస్తున్నా, ఇటు కూడా ఇంటర్చేంజ్ చేస్తా. సరే ఇది అవసరం లేదు. ఇవి చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, ఒకటి వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనకు ఇది ఇటు రావాలి, అంతే కదా, అంతేనా, కరెక్టేనా? చూడు గ్రీన్ అంటే ఇటువైపు బ్లూ రావాలి, అంటే ఈ బ్లూ ఇక్కడికి రావాలి. సో మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఈ రెండు సేమ్ లైన్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇటు అంటాం, అన్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇది కిందకి పోతుంది. కిందకి పోయినప్పుడు మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రెండు సేమ్ లైన్ ఉండాలని చెప్పిన కదా, ఇది ఇట్లా ఉండాలి. ఈ రెండు సేమ్ లైన్ ఉన్నప్పుడు ఇది ఇక్కడికి ఈజీగా వస్తుంది అనమాట. ఓకే తిప్పిన తర్వాత ఏం చేయాలి, దీన్ని మళ్ళీ ఇంటర్చేంజ్ చేయాలి. F2. ఇప్పుడు చూడండి ఓకేనా, వైట్ కింద ఉంది, ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, ఆరెంజ్కి లెఫ్ట్ సైడ్ గ్రీన్ ఉంది, గ్రీన్కి ఆపోజిట్ బ్లూ, ఆరెంజ్కి ఆపోజిట్ రెడ్. ఓకేనా? ఇక్కడ వరకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియో నేను తొందరనే పంపిస్తాను. థ్యాంక్ యూ.